నేను 70-80 వేల రూపాయలు పెట్టి పైరు వేసుకున్నాను. సబగు మొక్కలు వేసుకున్నాను. సబగు మొక్కలు వేసుకున్నాను. 70-80 వేల రూపాయలు ఖర్చు పెట్టి కడుపు మంట మండింది, బాధ కలిగింది చేను సాయి చూసిపోయేళ్ళకి. కానీ ఏంటంటే ఒకసారి చూసి వాళ్ళకి పోయి నేను అమ్మా ఏందమ్మా ఈ రకంగా మేసింది ఏంది అడిగాను. వాళ్ళ ఏది శ్రీనివాసరెడ్డి వాళ్ళ చెల్లెలు వరుస అయితే అమ్మ అడిగే సమయంలో ఏంద్ర నా కొడక నీకు చెప్పేది ఏంద్ర అసలు విషయం చెప్పేది ఏంద్రా, మా శాలలేక నువ్వు రావట్లేదని నీ శాలలేక మేము వస్తాను ఏంది పీక్కునేది పీక్కపోరం మాదిగా నా కొడకల్లా ఈ అమ్మాలు తెంగాని దాడి చేశాడు, కలబడి నెట్టి కొట్టాడు. సరే కొట్టిందని నేను సిఐ గారికి వచ్చి కంప్లైంట్ ఇవ్వగలిగాను. ఇచ్చిన సమయంలో సిఐ గారు ఏమన్నారంటే మీరు పోయి మన కానిస్టేబుల్ గారిని పంపించారు. కానిస్టేబుల్ గారిని పంపిస్తే ఆడ చూసుకున్న సమయంలో ఆయన కానిస్టేబుల్ గారు అరెకరం వేసింది, ఇది నష్టపరిహారం అయింది అన్నారు. సరే మీరు స్టేషన్కి వెళ్ళండి, సిఐ గారికి పిలుస్తాడు కదా మీరు వెళ్ళమన్నాడు. నేను మా మరదలు మా తమ్ముడు నలుగురు కలిసి వెళ్తున్నాం. వెళ్ళే సమయంలో 50 మందితోటి శ్రీనివాసరెడ్డి బాలాబుల్ రెడ్డి 50 మందితోటి దాడి చేశాడు సార్. గొడ్డలతోటి కర్రలతోటి కత్తులతోటి దాడి చేశాడు సార్. వాళ్ళని చంపేస్తానని బెదిరించాడు. తొట్టంతో నేను ఆమెను పడిపోయాను, తమ్ముడు పడిపోయాడు, చెయ్యి ఇరిగిపోయింది. అమ్మాయి ఎలమైన పడి ఆడనే అంబులెన్స్ వచ్చింది, నాకు తీయలేదు ఎవరు. అందువల్ల ఏంటంటే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము ఏది కఠినంగా శిక్షించాలి వాళ్ళని. ఇదేదో నేను ఫాల్స్ కేసు కింద రిఫర్ చేపిస్తాను, నేను వదిలిపెట్టే పనే లేదు, ఎంతైనా ఖర్చు పెడతాను అంటున్నారు సార్. అబ్బాయి ఏమి లేదు సార్, నేను ఏదైనా చేస్తాను, నిన్ను ఎంతైనా ఖర్చు పెట్టి నేను ఊరుకున్నా. ఊళ్ళో రాక నా కొడక ఊళ్ళోకి రమ్మని శబ్దం చేస్తున్నారు. ఇందాక కూడా హాస్పిటల్ కాడికి కూడా 50 మంది వచ్చారు. మా అమ్మాయి ఉంటే ఆడకి గవర్నమెంట్ హాస్పిటల్ సేమకుర్తి హాస్పిటల్ కాడికి ఆడ దాడి చేయబోయారు. దాడి చేయడానికి కుదరకామని వెళ్ళిపోయారు. ఎస్ఐ గారు సిఐ గారు అందరూ ఆడ చుట్టుముట్టి ఆమెను పంపించారు. ఈ రకంగా జరుగుతుంది. ఇది అన్యాయంగా, ఇది ఓసి మామూలు అన్యాయం చేయట్లేదు. ఇది ఆడ ఏముండదు, మొత్తం కులం మొత్తం ఒక బ్యాచ్గా ఉంటారు. పార్టీలు గీటీలు ఏముండవాడ. కంప్లైంట్ ఏమంటారు, పంపించారు. ఆయన ఏం చేయలేదు, తీసుకుంటారు. కంప్లైంట్ తీసుకున్నాడు, పంపించారు. మళ్ళీ ఇందాక సిఐ గారు కూడా వచ్చారు, మీకు న్యాయం చేస్తాను, ఇబ్బంది లేదని చెప్పిపోయారు సార్. అది జరిగింది సార్.